సో రెడీ అయిపోయి సింగపూర్కి స్టార్ట్ అయ్యామన్నమాట. మా అమ్మ నడవలేదు కాబట్టి అంత దూరం వ్యాన్ ఉంటే దానిలో బగ్గీలో ఎక్కిచ్చేసాను. సో బయట వెళ్ళేసి సింగపూర్కి వెళ్తుంటే ఈ వ్యాన్ మాట్లాడాము 200 అనమాట. ఎక్కి కూర్చున్నాము రెడీగా. ఇంకా వీళ్ళు తిప్పుతూనే ఉంటారు అందరు ఫుల్ అయ్యేంత వరకు. ఇది మరి స్టాప్ చేశారు ఏమైనా తినడానికి కానీ ఏమైనా చూడడానికి కానీ ఏమైనా తినడానికి జ్యూస్ కానీ అన్నీ ఉన్నాయి. ఆడుకునేలాగా ఇలా అన్ని చోట్ల స్టాప్ చేస్తారనమాట సింగపూర్కి వెళ్ళే దారిలో. సో ఇలా ఉంది అంతా. జ్యూస్లు ఉన్నాయి, కీరాస్ ఉన్నాయి, జ్యూసెస్ ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంది అంతా ఓపెన్ గ్రీనరీ మొత్తం బాగుంది. ఏదో రెస్టారెంట్ లాగా దగ్గర ఆపేస్తాడు అనమాట. సో ఇంకా తర్వాత స్టార్ట్ అయిపోయాం మళ్ళా. సో సింగపూర్కి స్టార్ట్ వచ్చేసాము. సో ఇంతకుముందు వేరేలాగా ఉండే ఆ ఎంట్రన్స్ బయట నుంచే ఉండే. ఇప్పుడు ఏమైందంటే అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇలా వెళ్ళి మేము ఇలా వెళ్ళాం కానీ అలా కాదు, బ్యాక్ సైడ్కి వచ్చి ఇలా వస్తే A2 టెంపుల్ అనమాట. అండర్ గ్రౌండ్ నుంచి పెట్టాడనమాట, మొత్తం మార్చేశారు టెంపుల్. ఇంత ముందుకి ఇప్పటికి చాలా 3 yearsకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది అనమాట. సో ఇలా అండర్ గ్రౌండ్ లో ప్యాసెస్ లో వెళ్ళాలి. చూడండి ఫుల్ రష్ ఉన్నారు. నైట్ 7:30, 8కి కూడా ఫుల్ రష్ గానే ఉన్నారు అనమాట ఇక్కడ. సో అక్కడ కనపడుతుంది చూడండి శనేశ్వరుడు. సో అదే ఇక్కడికి వచ్చేసాము. సో అక్కడ క్యూ కనపడుతుంది కదా, ఆ క్యూలో వెళ్ళాలంటే 500 రూపీస్ అనమాట. సో మనకి లేట్ అయిపోతుంది అని చెప్పి మేము ఇక్కడే వేసేస్తున్నాము. కోనస్తు, పింగళ, బబ్రు, కృష్ణ, స్వాభ్యాసం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. వీణా పేరు చెప్పి ఒకసారి నీలాజనం స్వాభ్యాసం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం నమామి శనేశ్వరం. సౌరీ శనేశ్వర మందహ పిప్పల దేవతా సంస్థ. కోనస్తు అడు ఎవరు వేస్తున్నారు కదరా. కోనస్తు పింగళో బబ్రు కృష్ణ రౌద్రాంతకో యమః సౌరీ శనేశ్వర మందహ పిప్పల దేవతా సంస్థ. అక్కడ అందించి వేలేము. నీకే ఎక్కువ కావాలి. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మీరు కూడా దర్శనం చేసుకోండి. వీడియో తీశాను. ఇంతకుముందు అలో లేకుండా కానీ ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు. సో నేను తీసేసాను. చాలా బాగా దర్శనం జరిగింది సింగపూర్లో శనేశ్వర. సో మేము జస్ట్ అలా ఫోటో తీసుకున్నాము, వీడియో తీసుకున్నాము. శనేశ్వరుడు అసలు చాలా బాగా దర్శనం జరిగింది శనేశ్వరుడు. ఇంతకుముందు ఫ్రీగా అక్కడికి వెళ్ళి వేసేవాళ్ళము ఆయిల్, కానీ ఇప్పుడు 500 రూపీస్ టికెట్ పెట్టారనమాట. సో అందుకని వచ్చేసాము. ఇలా లోపల టెంపుల్లో ఎదురుగా కొంచెం లోపల ఏదో ఒక టెంపుల్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న టెంపుల్స్, చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. సో అలా వచ్చేసాము. అలా వచ్చేసి ఇక్కడ కాసేపు కూర్చున్నాము. కూర్చొని అలా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, అదంతా శనేశ్వర్ టెంపుల్ అనమాట. సో ఇలా కూర్చొని ఉన్నాము. సో ఇక్కడ ఎవరన్నా పేమెంట్ చేయాలంటే ఆ స్కాన్ చేయొచ్చు అనమాట. అది చూపిస్తా చూడండి. పే చేయొచ్చు ఆ టెంపుల్లోకి. డొనేషన్ చేయాలంటే స్కానర్స్ పెట్టారనమాట. ఏమన్నా డొనేషన్ చేయాలంటే
ఇంకా మేము మెల్లగా బయటికి వెళ్తున్నాము. చాలా రష్ ఉంది కానీ సో చూడండి ఎంత రష్ ఉన్నారు. మేము వచ్చింది శని త్రయోదశి సాటర్డే అన్నమాట. సో అందుకే చాలా మంది జనాలు ఉన్నారు. అదే బాయ్ బాయ్ శనీశ్వర, వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్. సో బ్యాక్ సైడ్ ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోవాలన్నమాట, బ్యాక్ మళ్ళీ. సో అలా సేమ్ ప్లేస్ వెళ్ళిపోతున్నాము. అండర్ గ్రౌండ్ కట్టారు అంతా, చూడండి ఎంత బాగా కట్టారు. ఇంతకుముందు ఇలా లేదు, జస్ట్ మనం అలా బయట నుంచి బయట నుంచే డైరెక్ట్ వచ్చేసే వాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఎలా కట్టారు, నది ఉంది, నది చూడలేదు ఎందుకంటే నైట్ కదా. చూడ ఎంత బాగా కట్టారు ఎంట్రన్స్ ఇక్కడ అంతా. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి, అసలు సాటర్డే కదా చాలా కార్లు వచ్చాయి, అంత ఫుల్ రష్ అన్నమాట. అక్కడ చూడండి కొటేషన్ రాశారు, బాగుంది అది. ఎంత బాగా పెట్టారు బోర్డు ఇక్కడ. సఫల్ ప్రవేశ్ శుభకార్య హోంగా హోయేగా. నేను చదివి చాలా రోజులు అయింది. సో ఇలా ఉంది సింగపూర్ అవుట్ సైడ్. అంటే చూడండి షాప్స్ అన్ని, ఒకప్పుడు చాలా చిన్న ఊరులాగా ఉండే, ఇప్పుడు చాలా పెద్ద ఊరులాగా అయిపోయింది చూడండి. సో మెల్లగా మా బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మేబీ మేమే వచ్చేసాం అనుకుంటా ఫస్ట్ అందరికంటే. సో ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియాలో బస్ పెట్టాడు ఇన్ని వ్యాన్. ఈ వీడియో ఎంతతో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం.